వినగల చెవులు, గ్రహించే మనసు, జీవించే జీవితం మీ బిడ్డలకు దయచేయమని, లైవ్లో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో ఒక పెను మార్పు, నీకిష్టమైన, నీకు అంగీకారమైన జీవితాలలో వారు నడిపించబడినట్లుగా సహాయం చేయమని, మైక్ సిస్టాన్ని అలాగే లైవ్ కార్యక్రమం అంతా మహిమకరంగా వచ్చినట్లుగా సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదామంటారా? హల్లెలూయా. మంచిది. మళ్ళా ఆయా చోట్లకు వెళ్ళి మళ్ళా ఒక గూటికి చేరుకున్నాం. కొంతమంది ఆయా ఊరు ప్రయాణాలు అలా అలా చేసుకొని ఎట్టగేలకు ప్రసన్న కుమార్ గారు వచ్చింది. మంచిది. నిజంగా జరిగిపోయిన దినాలన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటే కొన్ని దుఃఖకరమైనవి, కొన్ని బలహీనకరమైనవి, కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని పరిస్థితులు దుఃఖకరమైనవి కలుగుతూ వచ్చాయి. కానీ ఎట్టకేలకు దేవుడు మనందరినీ క్షేమముగా తన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మంచిది. తడవ చేయకుండా కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రేమ సువార్త ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారు అందరూ? హల్లెలూయా. మంచిది. మనము గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్న ఈ వారముతో ఈ అంశాన్ని ముగించుకొని మరొక అంశంలోనికి మనము వెళ్ళబోతున్నాం. దేవునికి అంగీకారము కాని ప్రార్థనలు. ఏ ప్రార్థనలు అండి? అంగీకారమైన ప్రార్థనలు ఉన్నాయి, అంగీకారము కాని ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. ఏ ప్రార్థనలు ఉన్నాయి? అంగీకారము కాని ప్రార్థనలు ఉన్నాయి, అంగీకారమైన ప్రార్థనలు ఉన్నాయి. అంగీకారము కాని ప్రార్థనలు 5 విధాల ప్రార్థనల గురించి మనము నేర్చుకుంటున్నాం. 4 ఇప్పటికీ అంగీకారం కాని ప్రార్థనలు 4 విషయాలు నేర్చుకున్నాం. 1, పాపుల ప్రార్థన అంగీకరించడు. ఏ పాపులు? మారు మనసు పొందిన పాపులు. ఏ పాపులు అండి? అంటే సరైన మారు మనసు లేదన్నమాట. వారి ప్రార్థన దేవుడు అంగీకరించడని నేర్చుకున్నాం. 2వది, దేవుడి వాక్యాన్ని వినని వారి ప్రార్థన అంగీకరించడని. 3వది, దురాశ చేత ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు అంగీకరించడని. 4వది, ప్రేమ చూపించని వారి ప్రార్థన దేవుడు అంగీకరించడని నేర్చుకున్నాం. ఈరోజు 5వదిగా దైవ స్వరమునకు, అంటే దేవుని స్వరమునకు అవిధేయులకు వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఎవరి ప్రార్థనలు అండి? దైవ స్వరమునకు అవిధేయులకు వారి ప్రార్థన అంగీకరించడు. 2వ అంశం ఒకటి ఉంది. ఏంటి అంశం? దేవుని వాక్యము వినని వారి ప్రార్థన. ఇక్కడ చూస్తే దైవ స్వరము లేకపోతే దేవుడు వాక్యమే కదా, దేవుడు వాక్యములకు అవిధేయులకు వారి ప్రార్థన. దానికి దీనికి తేడా ఉందంటారా, లేకపోతే 2 ఒకటే అంటారా? 2 ఒకటేనా? 2 తేడా ఉన్నాయా? మీ మెదడికి మేత. 2 ఒకటే. మళ్ళీ చెప్తాను, వినండి జాగ్రత్తగా. దైవ వాక్యానికి, దైవ స్వరానికి, అదే దేవుడు వాక్యానికి వినని వారి ప్రార్థన అంగీకరించడు. 1. 2వ అంశం అది. ఇప్పుడు 5వ అంశం ఏంటంటే దైవ స్వరమునకు అవిధేయులైన వారి ప్రార్థన అంగీకరించడు. దానికి దీనికి తేడా ఉందా లేదా? మీకు తెలిసింది చెప్పండి. చెప్పమ్మా, నువ్వు చెప్పు.
వెరీ గుడ్. చప్పలు కొడదామా? మీ ఆలోచన బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వాక్యమే వినలా, అసలు వినని వారి ప్రార్థన ఇక్కడ విని కూడా ఆచరణలు పెట్టాల, అవిధేయులుగా ఉన్నారు వీళ్ళు. అంటే ఇలాంటి బ్యాచ్లు ఉంటారన్నమాట. ఆ బ్యాచ్ వాళ్ళు మందిరానికి వస్తారు, ఈ బ్యాచ్ వాళ్ళు మందిరానికి వస్తారు. ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే వస్తారు కానీ వినరు అసలు వాక్యాన్ని. ఆ బ్యాచ్ ఏం చేస్తారు, వస్తారు మందిరానికి, ఆ గ్రూప్ లో చేరతారు కానీ వాక్యం వినరు. ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటారు, వస్తారు వింటారు కానీ ఆచరణలు పెట్టారు. ఇది ఒక బ్యాచ్. వీరి ప్రార్థన కూడా దేవుడిని చేయడు, వినడు అని అని మనం 5వ అంశం, ఆ అంశంగా మనం నేర్చుకుంటున్నాం. చూడండి, జాగ్రత్తగా వినాలి. దైవ స్వరము, దైవ స్వరము ఎలాంటిదయ్యా అంటే నీ జీవితానికి సంబంధించిన, లేకపోతే నీకు సంబంధించి నీ క్షేమాన్ని నువ్వు కూడా కోరుకో. నీ క్షేమాన్ని నీవు కూడా కోరుకోవు. అలాగా కోరుకొనని జీవితాల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు దేవుడు. అది దైవ స్వరం. దైవ స్వరం ఎలాంటిది అంటే వ్యక్తిగతంగా నీ క్షేమాన్ని నువ్వు కోరుకోవు, నీ క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచన చెయ్యు. ఆలోచన చేయకుండా నీ జీవితాన్ని గడిపేసుకుంటూ ఉంటావు. అలాంటి జీవితాల యొక్క క్షేమము కోరే దేవుని స్వరం అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదని మరొకసారి కూడా చెప్తా. అర్థమైంది అందరికి? అర్థమైందమ్మా నీకు? తల దించితే అడుగుతా, నాకు అదే అలవాటు. అర్థమైంది నీకు? మరి చెప్పాలి కదా నాకు. మీరు అలాగ ఉంటే నాకు ఎలాగా చూడండి. మరలా చెప్తా వినండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా క్షేమం గురించి నా ఆలోచన చేయట్లా. అంటే నా బాగు కోసం, నా క్షేమం కొరకు, నా మేలు కొరకు, నా మంచి కొరకు, నా భవిష్యత్తు గురించి నేను ఆలోచన చేసుకోవట్లా. ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నానంటే అలాగే జీవించేస్తున్నా. అలా జీవిస్తున్నా అంటే నా క్షేమము కూడా నేను చూసుకోకుండా జీవించే జీవితాల విషయంలో దేవుడు క్షేమము కోరి ఆయన తన స్వరం చేత మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడైనా? నీ విషయంలో నువ్వు క్షేమం కోరుకోకుండా ఏం చేస్తావంటే బడో జావో దొడో జావో అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటి జీవితాల విషయంలో దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. అది దేవుడి స్వరం అన్నమాట. హల్లెలూయా. అందుకే కదా పోయిన శుక్రవారం ఒక మాట చెప్పాను. ఏంటంటే దేవుడు మన క్షేమము కోరి ఏం మాట్లాడాడంటే మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి. అంటే మన క్షేమం కోరి దేవుడు మనకు చెప్పాడు. అయితే మనము క్షేమం కోరుకోకుండా జీవించే జీవితం ఏంటి తెలుసా? దేవుడును మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటారా బిడ్డలారా అని దేవుడు చెప్తే మనం ఏం చేస్తాం తెలుసు? శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తామండి? శోధనలు వచ్చిన తర్వాత అదే అన్నా మన క్షేమాన్ని మనం కోరుకోకుండా జీవిస్తాం. కానీ దేవుడును మన క్షేమం కోరి ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడే, రే నువ్వు శోధనలోకి వెళ్ళి నాకు ఇష్టం లేదురా, అందుకు మెలకువలకు ప్రార్థన చేసుకోరని దేవుడు మన క్షేమం కోరి దైవ స్వరాన్ని వినిపిస్తుంటే మనం ఏం చేస్తామంటే ప్రభువా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మనకంతా మంచి పనికి రాదులే కానీ నేను శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తా. అవునా కాదండి? ఎవరికైనా ఆ వాక్యం పనిచేస్తుంది అంటారా? ఆ వాక్యమే పనిచేసే లెక్కనైతే శోధనలు ఎందుకు వస్తాయండి? పలు విధములైన శోధనలు, ఎన్ని రకాల శోధనలు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను అంటాను, ప్రార్థించిన వారికి శోధనలు రాలేదా? ప్రార్థిస్తున్న వారికి శోధనలు రావట్లేదా? నేను అంటాను, ప్రార్థించిన వారికి వచ్చే శోధనలు వారు జయిస్తారు. ప్రార్థించకుండా వచ్చే జయాలు ఆ శోధనల వలన వాళ్ళు అపజయపాలైపోతారు. అర్థమైందా? ప్రార్థనలో ఉండి నువ్వు శోధనలు వస్తే దాన్ని జయించగలుగుతావు, ఆ శక్తిని ఇస్తాడు. అందుకే అన్నాడు శోధన సహించువాడు ధన్యుడంట. ఇంకొక మాట కంట 10 దినములు మీకు శ్రమ కలుగును. కానీ జాగ్రత్తగా ఈ మాట వినండి, జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు వాక్యాన్ని గ్రహించిన వాడు 11వ రోజు గురించి ఆలోచన చేస్తాడు.
11వ రోజు ఒకటి ఉందని ఆలోచన చేస్తాడు. వాక్యాన్ని గ్రహించినోడు 10 దినాల గురించి ఆలోచన చేసి సతికిలు పడిపోతాడు. ఇటు 10 దినాలు కదా నీకు శ్రమ కలుగును అన్నాడు అంటే 11వ దినం అంటూ నీకు ఒక విజయం ఉంది కదా. 11వ దినం అనేది నీకు ఉంది. కానీ ఈ వాక్యాన్ని గ్రహింపు లేని వాడు ఏం చేస్తాడు, ఈ 10 దినాల గురించి ఆలోచన చేసి సతికిలు పడిపోయి వాడేమైపోతుంది, సన్యాసి అయిపోతాడు. కానీ దేవుడు వాక్యాన్ని గ్రహించిన వాడు, దేవుడు 10 దినాలే కదా శ్రమలు అన్నాడు, అప్పుడు వరకే కదా ఉండమన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంట, నీకు జయం కలుగుతుంది, నీకు జీవికిరెట్టు ఇస్తానన్నాడు కదా. అంటే వాక్యాన్ని గ్రహించిన వాడును పొందుకునే దాని గురించి, పొందుకోబోయే దాని గురించి ఆలోచన చేస్తాడు. వాక్య గ్రహింపు లేనివాడును జరుగుతున్న వాటి మీద గ్రహింపు కలిగి ఉంటాడు వాడు. అర్థమైంది అందరికీ? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అదండి దేవుని యొక్క స్వరము యొక్క గొప్పతనం. ఆ స్వరాన్ని గుర్తిస్తే మనకు శోధనలు రావండి. ఒకవేళ వచ్చినా దాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఆ శక్తిని కూడా ఇస్తాడు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళు దేవుడు తన స్వరాన్ని ఎవరికి వినిపించాడు, వాళ్ళు ఆ స్వరాన్ని ఎవరు వినకోకుండా పోయారు, వినకపోవడం వలన వాళ్ళ స్థితి ఏమోగును అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి అక్కడ, జకరియా 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపక పోయిరు గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేయలేదంట, ఆలకించలేదంట. ఎవరైతే ఆలకించారో వారు పిలిచినప్పుడు నేను కూడా ఏం చేయను, ఆలకించను అంటున్నాడు దేవుడు ఇక్కడ. సహజంగా మనం వాడే డైలాగు ఏంటి, ఒకడు అంటాడు, ఏమిరా నీ అంతగా గట్టిగా పిలిచినా కానీ పలకట్లేదేంటి అని అక్కడ దాపుతారా? ఎంత నీకు ఉద్యోగం వస్తే, ఎంత నీకు మంచి మార్కులు వస్తే, ఎంతగా నీకు పెళ్లి కుదిరితే, ఎంతగా నీకు ప్రమోషన్ వస్తే నీ పిలిస్తే పలకవా అని ఈ డైలాగులు కూడా ఎదుటి మనిషి పిలిచినప్పుడు పలకనప్పుడు వచ్చే డైలాగులు. అప్పుడు ఎవరైతే పిలిచినా పలకకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఏమంటారో తెలుసా, నేను పిలిచినప్పుడు నువ్వేమన్నా పలికావేంటి? ఏమంటారు, నేను పిలిచినప్పుడు నువ్వేమైనా పలికావేంటి? ఇది బయట స్నేహితుల దగ్గర మధ్య జరుగుద్ది, భార్యాభర్తల మధ్య జరుగుద్ది, అన్నదమ్ముల మధ్య జరుగుద్ది, అక్క చెల్లెల మధ్య జరుగుద్ది, అత్తా కోడల మధ్య జరుగుద్ది. అవునా కాదా? డైలాగ్ కొట్టినోళ్ళో కాదా? నేను పిలిచినప్పుడు వచ్చేవి నువ్వు పిలిస్తే నేను రావడానికి. మళ్ళీ పెళ్ళిళ్ళ దగ్గర, పేరంటాల దగ్గర, నేను పిలిచాను మా పెళ్ళికి, నువ్వు వచ్చావా మీ పెళ్ళికి మీరు రావడానికి? వాడతారు లేదా చెప్పండి? మనమే మాటకి మాట ఇస్తున్నాం కదా. అరే నీ బతుకు గురించి నీకు ఒక క్షేమం లేదే, నీకు ఒక ఆలోచన లేదే, నీ భవిష్యత్తు ఏమవుతుందో అవగాహన లేకుండా జీవించేస్తున్నావే. అలాంటి నీ జీవితానికి ఒక క్షేమం కలగాలని ఆశపడే దేవుడి స్వరాన్ని కూడా నువ్వు వినకపోతే, దేవుడు చెప్పాడు నువ్వు శోధనలకు వెళ్లకుండా మెలకుగలిగి ప్రార్థన చేసుకోరని చెప్తే వినుకోకుండా శోధన వచ్చిన తర్వాత ప్రభు నాకు శోధన వచ్చింది నన్ను తప్పి, అతను రాకముందే చెప్పాడు కదా నువ్వు ప్రార్థన చేసుకోరా అని. వచ్చిన తర్వాత రాకముందు చెప్పిన దాన్ని వినుకోకుండా వచ్చిన తర్వాత దేవుడు అంటే ఇంకేం వింటాడండి? ఇంకా పైపెచ్చు కొంతమంది ఏమంటారు తెలుసా, కొద్దిగా గుండెను బండ చేసుకొని చెప్పినప్పుడు వినలేదు అనుభవించు అంటారు. ఏమంటారు? చెప్పినప్పుడు వినలేదు కదా, పిలిచినప్పుడు పలకలేదు కదా, ఇప్పుడు అనుభవించు బాగా అని ఎప్పుడు తెలుసుద్దిలే, తెలిస్తేనే నీ తిక్క కుదిరిద్ది.
కదా. ఇప్పుడు కూడా మన తిక్క కుదరడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పిలిచినా పలకడు ఆయన. నీ తిక్క కుదరాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు పెడచెవును పెడతాడు. దేవుడి స్వరం ఎంత శక్తి గలదో, దేవుడి స్వరం ఎంత విలువ కలిగి ఉందో నీకంటూ ఒక గ్రహింపు వచ్చి దాకా నా దేవుడు ఏం చేస్తాడంటే పెడచెవును పెడతాడు. నువ్వు పిలిచినా కానీ కేవలం నీ మీద ప్రేమ లేక కాదు, నీకు ఒక గుర్తింపు కలగడానికే, దేవుడి యొక్క పిలుపు యొక్క గుర్తింపు ఏంటో విలువేంటో నువ్వు గుర్తించడానికే దేవుడు కాస్త పెడచెవును పెడతాడు. అంతేగాని మీద ప్రేమ లేక కాదు. ఇక్కడ దేవుడు ఏం పిలిచాడు, ఎలాంటి పిలుపునిచ్చాడు చూద్దాం ఒకసారి. 8వ వచనం చదవండి. 8వ వచనం నుంచి. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞాపించి ఉన్నాడు. సత్యమును అనుసరించి ఏంటంట? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. మొట్టమొదటిగా దైవ స్వరము ఏమండి ప్రజల యొద్దకు వచ్చింది ఏంటంటే, మీరు సత్యమును గ్రహించి ఏం చేయాలంట? తీర్పు తీర్చుడి. లేకపోతే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఎవరికి తీర్పు తీర్చేటప్పుడైనా సరే సత్యమును అనుసరించే తీర్పు తీర్చండి. అంతేగాని ఎడాపడా తీర్పు తీర్చేమాకండి. కొంతమంది తీర్పులు ఎలాగుంటాయి తెలుసా? వాడిచ్చే డబ్బును బట్టి ఉంటుంది, ఆ ఎదుటి మనిషి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. వాడు పలుకుబడి కలిగినోడంటే, వాడు గొప్పోడైతే, వాడు ధనవంతుడైతే, వాడు ఉద్యోగస్తుడైతే, వాడు వ్యాపారస్తుడైతే, వాడు 2 చేతుల నుండి డబ్బు సంపాదించేవాడైతే, వాడికి పేరు ప్రతిష్టలు ఉన్నవాడైతే వాడికి ఇచ్చే తీర్పు ఒకలాగా ఉంటుంది. ఇవేవి లేనోడికి ఇచ్చే తీర్పు మరొకలాగా ఉంటుంది. హల్లెలూయా. చిన్నోడు చేస్తేనో తప్పు అంటారు, పెద్దోడు చేస్తేనో ఒప్పు అంటారు. హల్లెలూయా. టీచర్ లేటుగా వస్తేనో పనుండి లేటుగా వచ్చారు అంటారు. స్టూడెంట్స్ లేటుగా వస్తేనో ఏమంటారు? ఏమంటారు? గుంజీలు తీయమంటారు. వాస్తవం కాదా? నాకు ఇగో ఈ బుడత చెప్పింది ఒకసారి. ఎవరు? సాహితి. పాస్టర్ గారు మాకు ఆకలేసినప్పుడు వెళ్ళి టిఫిన్ చేసి వస్తామంటే కూడా పంపిస్తారు, కానీ వీళ్ళు ఆకలేస్తే మాత్రం అక్కడ క్లాస్ రూమ్ కూర్చొని తినేస్తున్నారంట వీళ్ళు. మరి ఇది న్యాయమే అండి? చెప్పండి. ఇప్పుడు నువ్వు పిల్లలకి ఏ రూల్స్ అయితే పెడుతున్నారో, మరి అదే స్కూల్లో టీచర్లు కూడా ఆ రూల్స్ పాటించాలిగా. అంటే టీచర్స్కి ఒక రూల్స్ను పిల్లలకు ఒక రూలా? పిల్లలు లేటుగా వస్తేనో మోకాలు దండలు వేపిస్తారు, గుంజులు తీపిస్తారు. మరి టీచర్స్ లేట్ వస్తే, ఆ స్కూల్ ప్రిన్సిపల్ లేట్ వస్తే, ఒకవేళ మనిషి దగ్గర ఏమైనా మనిషిని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి తేడా పాడాలు ఉంటాయేమో, కానీ ఇదిగో మన యేసయ్య ఎదుటి మాత్రం తేడా పాడాలు ఉండదు. పక్షపాతం అనేది ఉండదు. అందరికి ఒకే తీర్పు, ఒకే దెబ్బ. స్తోత్రం. ఒకవేళ ఈ లోకములో నువ్వు ఎదుటి మనిషి యొక్క స్థితి స్థాయిని బట్టి స్థానాలు ఇస్తావేమో, కానీ నా దేవుడు మాత్రము వారి యథార్థతను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారిలో నీతిని బట్టి దేవుడు వారికి స్థానాలు ఇస్తాడు. అందుకని దేవుడు ఏది అమలుపరుస్తాడో, ఏది ఆచరిస్తాడో అదే తన బిడ్డలు కూడా ఆచరించని అమలుపరచని చెప్తున్నాడు అక్కడ దేవుడు. మీరు సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఈరోజు ఈ మాటలు వింటున్న విశ్వాసులైనా సేవకులైనా నువ్వు ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో తీర్పు తీరుస్తున్నావు? సంఘాల్లో కూడా లేకపోలేదండి. కాస్త బాగా డబ్బున్నవాడు ఎలా వాడు వచ్చినా, ఎలా జీవించినా వారిని అడగరు. కానీ అదే కానీ ఒక పేదవాడు, ఒక పేదరికలు ఉన్నవాడు, లేకపోతే ఒక కూలి పని చేసుకొని తప్పు చేస్తే వాడిని బహిరంగంగా తీస్తూ ఉంటారు. అదే బాగా డబ్బున్నవాడైతేనో వాడుకోను, అమ్మా
పలానా టైంలో వస్తానమ్మా, ఏమనుకో మాకమ్మా, అదమ్మా ఇదమ్మా. అదే కానీ ఇంకోటి అనుకో, నీకు బుద్ధి లేదా, ఇది ఏ టైమో తెలీదా, ఈ టైంలో ఎర్రమంటున్నావు, నీకు మనసు ఉందా అసలు అని చెప్పి అలా కూడా వాయిపీకే వాళ్ళు ఉంటారు. ఈరోజు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా దేవుడు ఒకటే అంటున్నాడు కదా, నీవు సత్యమును అనుసరించి తీర్పు తీర్చి ఎవరికి తీర్చినా సరే, ఏది మాట్లాడినా సరే ఆ మాటలో సత్యము అనుసరించి మాట్లాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములను కనపరుచుకొనుడి. ఏం చేయాలంట, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు అనగా కరుణ దయ కలిగి ఒకరి ఎడల ఒకరు నడుచుకోమని చెప్తున్నాడండి. ఇప్పుడు నిన్నటి నుంచి హల్చల్ జరిగిపోతా ఉంది. దేని గురించి హల్చల్ జరుగుతుంది తెలుసా? హైదరాబాదులో ఒక చెరువు దగ్గర ఒక చెరువును పూర్తి చేసి 3 ఎకరాల స్థలములో ఒక ఆయన గారు ఏం చేశాడంట, కన్వెన్షన్ హాల్ కట్టేశాడంట. కమ్యూనిటీ హాలా లేదా కన్వెన్షన్ హాల్, ఏదో ప్రోగ్రాం హాల్ కట్టే 3 ఎకరాల స్థలం అంట, కబ్జా, గవర్నమెంట్ స్థలం అంట. చెరువును పూడ్చిపడేసి ఇంకా ఎంతమంది ఎన్ని ఎకరాలు పూర్తి చేశారో మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని కూల్చేస్తుంటే నిన్నటి నుంచి బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా దానికి ఎంత డీటెయిల్గా అంటే 4 గంటల 30 నిమిషాలకి 10% కూల్చివేశారు, 5:30 గంటలకి 20% కూల్చివేశారు, తర్వాత 6:30కి 30%, 7:30కి 40%, 10:30 గంటలకి 60%. శాతాలు కూడా చెప్తున్నారు వీళ్ళు. అదే మీడియా ఒక పేదవాడి యొక్క పట్టా భూమిని కబ్జా చేస్తే దాని గురించి ఏ మీడియాను పబ్లిసిటీ అవుతుందా? ఒక మీడియానే మాత్రం కాదు, ఈ చట్టాలు సైతము కూడా, ఈ వ్యవస్థలన్నీ కూడా అట తగలడిపోయినాయి. చట్టాలుగా వ్యవహరిస్తే అవినీతికి చోటు అనేది ఉండదండి. అధికారిగాని వ్యవహరిస్తే ఎక్కడ కూడా ఈ మానభంగాలు కానీ, హత్యలు కానీ, దొంగతనాలు కానీ ఏమి జరగవు. ఎవడికి వాడే నీతి తప్పి వ్యవహరించడం వల్లనే ఇన్ని జరుగుతూ ఉన్నాయండి. కొన్ని చోట్ల అండి ఎలాగుంటుందో తెలుసా, ఎక్కడైనా నేరం జరిగితే మాకు చెప్పండి అంటారు, చెప్పిన తర్వాత ఈయన బయటికి లాగుతారు, చెప్పినోడు బయటికి లాగుతారు. వాడు బాగానే ఉంటాడు, ఎవడో చేసినోడు బాగుంటాడు, చేయించోడు బాగుంటాడు, మధ్యలో ఉండి చూసినోడు చెప్పినోడికి వస్తుంది తీర్పు అనేది. వాడు ఇరుక్కుపోతున్నాడు. అలాగుంది లోకం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఒకరి యందు ఒకరు ఏం చేయాలంట, కరుణ దయ కలిగి బ్రతకండి. అందరినీ ఒకే రీతి కరుణించండి, అందరిని కూడా ఒకే రీతిగా వారి మీద దయ చూపించండి. అంతేగాని మనిషిని బట్టి మనిషి దగ్గర వేషాలు వేయొద్దు దయచేసి. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏమన్నాడు చూడండి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. ఆగండి, ఎందుకు ఈ మాట వాడాడు? ఎవరినంట? విధవరాండ్రులను, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను, దరిద్రులను. ధనవంతులను బాధ పెట్టకూడదు అని రాయొచ్చుగా. ధనవంతులు బాధ పెట్టరు, వాళ్ళు కొంగు కాస్తారు. వీళ్ళు బాధ పెట్టరు, వాళ్ళని బాధ పెడతారా? అవసరమైతే వీళ్ళు బాధలు పడతారు, వాళ్ళని బాధ పెట్టరు. ధనవంతులు ఎవడు బాధ పెట్టరు. విధవరాండ్రు కాని వారిని ఎవరు బాధ పెట్టరు, తల్లిదండ్రులు ఉన్నవారిని ఎవరు బాధ పెట్టరు, పరదేశులు కాని వారిని ఎవరు బాధ పెట్టరు. ఎవరినైతే బాధ పెడుతున్నారో చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని బాధ పెట్టొద్దు దయచేసి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘములు ఉన్న వారిలారా, విధవరాలను ఒకవేళ నీ చేష్టల వలన, నీ మాటల వలన, నీ క్రియల వలన వాళ్ళని బాధ పెడుతున్నావేమో, యేసు నామములో మార్పు నొందుదువుగాక. మీకు మాట చెప్పనా, నేను చివుక్కుమంటది మీకు. ఒకవేళ నువ్వు విధవరాలనే బాధ పెడుతున్నావు అనుకో, దేవుడు అందుకన్నా, దేవుడు నీకు తెలియదు నీ గురించి నువ్వు క్షేమంగా ఉండాలని, కానీ నీ క్షేమం కోరే దేవుడి స్వరం మనతో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా.
ఇప్పుడు మనం పుసుక్కుమంట పొద్దున్నే నీ వెదమొఖం చూపించావా నాకు అన్నారు అనుకుందాం. ఆ మనసులో ఇలాగ నాలాంటి పరిస్థితి నీకు వస్తే తెలిస్తే అందనుకోండి, ఏమైతే చెప్పండి? ప్రాణం ఎలా సుక్కుమని చెప్పండి. ఒకవేళ ఇంకో నోరేసుకుని పడేదైతే నా గతి నీకు వస్తే తెలుసుదిలే అందనుకోండి, ఇంకెలాగుంటుంది చెప్పండి పరిస్థితి? అందుకనే నువ్వు అన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ మాట నీకు రాకుండా తగలకుండా ఉండినట్లుగా నా దేవుడు నీ క్షేమము కోరి వాడిని బాధ పెట్టొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. నోరు పడేసుకోమాక వరకనే. కొంతమంది ఏంటో, నేను గతంలో ఒకసారి చెప్పాను కదా, ఏది భర్త పోయిన వాళ్ళను విధర్రాళ్ళు అంటారు, మరి భార్య పోయిన వాళ్ళని ఏమనాలా? ఏదన్నావు చెప్తే మనం మాట్లాడుకుందాం. విధవంటారా? విధవాడు. నేను అంటున్నాను, ఒకసారి దేవుడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చాడు అంటున్నాడు కదా. ఏ భర్త కోల్పోయిన స్త్రీ వస్తే విధవరాలని చెప్పి తప్పుకోమని చెప్తున్నావే, మరి భార్య కోల్పోయిన పురుషుడు వస్తే వాళ్ళకు ఒక నీతి, వీళ్ళకి ఒక నీత, వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? వాడి మనిషి, వీళ్ళు మనుషులు కాదా? వాళ్ళకే నోరు ఉంది, వీళ్ళకి నోరు లేవా? మనసు పెట్టి ఆలోచన చేయండి. సమాజం ఎలా తగలడిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. నేను అంటున్నాను, అలాంటి వారిని ఇంకొస్త మనము బయట పడేసే విధంగా ఉండాలి తప్ప ఇంకా కృంగిపోయేట్లుగా చేయడం కాదండి, ఇంకా కుషించిపోయే రీతిగా కాదండి మన మాట లేక ఉచ్చరణ ఉండడం. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తా, నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయావు కానీ దూషించమాక. నువ్వు పెట్టకపోయావు కానీ దూషించమాక. నువ్వు చేరదీయపోయావు కానీ శపించమాక. నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడమాక, అది దేవుడు నచ్చనిది. హల్లెలూయా. ఒకటి, విధవరాండ్రలు ఏం చేయొద్దు అంటున్నాడు, బాధ పెట్టమాక. రెండవది, తల్లిదండ్రులు లేని వారిని, హల్లెలూయా, ఎవరిని? తల్లిదండ్రులు వారిని ఎప్పుడు బాధ పెట్టమాక. నేను అంటాను, వారితో మాట్లాడితే వాళ్ళకున్న బాధను మర్చిపోయే రీతిగా నీ మాటలు ఉండును గాక. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే వాళ్ళకున్న బాధ సైతం కూడా వాళ్ళు మర్చిపోవాలి. అరే నాకు తండ్రి లేడే, నాకు తల్లి లేదే అన్న ఆలోచన అనేది వారిలోంచి చెరిపివేయబడాలి. నీ మాటలు అలాగుండును గాక. స్తోత్రం. తర్వాత పరదేశులు అంటే దేశం కాని వారు, పాఠశాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది, రాయ్ నీకు దిక్కు దివారం లేదురా, నువ్వు ఏ ఏరియాకి వచ్చో తెలుసా, నీ ఊరేంటి తెలుసా అని చెప్పి కొంతమంది ప్రతి దానికి వాడిని బొమ్మలాట్లాడిచ్చేస్తుంటారు కొంతమంది. ఇక హైదరాబాద్ చెప్పక్కర్లా, రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది, వీడు మొత్తం ఊరంతా తిప్పుకొచ్చి అక్కడ దించుతారు. వాడు వాళ్ళకి తెలుగు వచ్చి కూడా మాట్లాడరంట, తెలుగు వచ్చి కూడా భాయ్ 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 అంటారంట. మనకేం అర్థం వేసి వచ్చింది అవన్నీ? అయ్యా బాబు, నేను వాళ్ళకి తెలిసిపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో మన మాటను బట్టి, మన లాంగ్వేజ్ బట్టి అర్థం చేసేసుకుంటారు. ఇటు కృష్ణ వాడు, ఇటు ఆంధ్ర వాడు, ఇటు తెలంగాణ వాడా, లేకపోతే ఇంకా ఏరియా వాడు అని చెప్పి మన మాటలను బట్టి వాడు, మన యాసను బట్టి వాడు తెలిసేసుకుంటాడు. తెలుసుకొని ఈడు మన తెలంగాణ వాడు కాదురా బాబు అని ఆడుకుంటారంట వాళ్ళు. బస్ స్టాండ్ పక్కన ఉంటుంది రైల్వే స్టేషన్, మనకు తెలియదు కదా. ఇటు మొత్తం ఊరంతా తిప్పుకొచ్చి ఏం చేస్తాడంటే అక్కడ పెడతాడు. అక్కడ దించిన తర్వాత చెప్తా చూడండి, అక్కడ దించిన తర్వాత అక్కడ డబ్బులు ఇచ్చేసిన తర్వాత, అరే కదా మంచిగా అవుతుంది కదా అని చెప్పి 4 అడుగులు అక్కడే మనం ఎక్కిన ప్లేస్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కిన ప్లేస్ అక్కడ ఉంటుంది. అప్పుడు మన తిమ్మ తిరిగిపోతాం అన్నమాట. ఎంత మోసాలండి, ఎంత మోసం అండి. దేవుడు అంటున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చు, సత్యమును అనుసరించి మాట్లాడు, సత్యమును అనుసరించి ఎవరితో అయినా సరే నువ్వు స్నేహం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్గా 4వది అంటున్నాడు, ఎవరినంటండి? పేదవారిని. ఎవరిని? పేదవారిని.
నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మొట్టమొదటికి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు చెప్పండి, చెప్పండి. మన మనసులు మారును గాక, మన ఆలోచన తలంపులు మారును గాక. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ జీవితంలో పెను మార్పులు కలగాలి. హల్లెలూయా. నీ ఇంట్లో ఫంక్షన్ అయితే మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? నిజం చెప్పండి. అదే అబ్బా, ఏం లాజిక్గా మాట్లాడారు రమా గారు. బంధువులు అంట. సరే, ఆ బంధువులు ఎవరు గుర్తొస్తారు చెప్పండి ముందు మొట్టమొదటిగా? కారులో తిరిగేవాళ్ళు, ఫ్లైట్లో తిరిగేవాళ్ళు, మన స్థాయి మన రేంజ్కి తగ్గవాళ్ళు ముందు గుర్తు వస్తారు. ఆ తర్వాత గుర్తొస్తే వాళ్ళకి ఫోన్లు వెళ్తాయి, లేకపోతే అది కరువు అయిపోతుంది. కొంతమంది నాకు చెప్తూ ఉంటారండి, మా బంధువులోనే ఉంటారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటారు కదా, మా దాకా ఫోన్ రాలేదే అన్నప్పుడు వాళ్ళ ప్రాణం వాళ్ళ మనసు చూక్కోండి, నా మనసు చూక్కనిది. నేను మనసులో అనుకోండి, మీ ఇంటికి ఎందుకు వస్తుందిలే ఫోన్ కాల్, నీ వల్ల ఏ ఉపయోగం వాళ్ళకి. ఈరోజు నువ్వు ఏదైనా నీ ఇంట్లో కార్యక్రమానికి పిలిస్తే మొట్టమొదటిగా పేదవారు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ముందు ఆహ్వానం పలుకు. ప్రైజ్ ది లార్డ్. ముందు వాళ్ళని పిలువు. ఇంకొంతమంది చూడండి, బాగా కాస్త బలిసిన వాళ్ళు అంటే వస్తే, రండి రండి సిస్టర్, రండి రండి, సోఫా మీద కూర్చోబెడతారు. సోఫాల మీదే. అదే కాస్త బలగపోతే, రండి రండి, వీళ్ళు ఈ టైంలో ఎందుకు వచ్చారా బాబు, రండి రండి. వాస్తవంగా ఆలోచించి మన ప్రేమించే ప్రేమ ఎలాగుంటుంది చెప్పండి. నీ ఇంటికి వచ్చే వారి విషయంలో వాళ్ళు బాగా కాస్త డబ్బు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎలా ప్రేమిస్తున్నావు, డబ్బు లేని వాళ్ళైతే ఎలా ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి. నా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒకే మాట, ముందు బయట నుంచి ఉంటే ఊరుకొని నేను అసలు రెండు ముందు లోపల రండి అంట, రండి లోపల రండి అంట. లేదు లే గారు పర్వాలేదు, అమ్మమ్మ అంటారు, లోపలికి పిలుస్తానని. ఎందుకు తెలుసా, నేను ఒకప్పుడు అదే స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం, మేము అంతకన్నా ఘోరమైన స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఎప్పుడు కూడా నేను అంటాను, మన పలకరింపులు వారి స్థితిని గుర్తు చేయకూడదు. గుర్తుపెట్టుకో, వాళ్ళ స్థితిని గుర్తు చేయకూడదు. నువ్వు బాగా గౌరవిస్తున్నావు అనుకో, వాళ్ళ మైండ్లో వచ్చేస్తా, నేను కాస్తారా బాగా డబ్బు ఉన్నవాడికి, అందుకనే నన్ను ఎంత గౌరవిస్తున్నారని. ఉన్నవాడికి ఆలోచన రాకూడదు, లేనోడికి నేను లేనోడి కదా అందుకే నన్ను ఇలా చూస్తున్నారని వాడి మనసులో వాడు లేని స్వభావం కూడా, ఆలోచన కూడా వాడికి రాకూడదు. నీ యొక్క ప్రేమించే దానిలో, నువ్వు పిలిచే పిలుపులో, నువ్వు సిద్ధపరిచే విధానంలో ఉన్నవాడికి ఉన్నవాడి స్థితి కానీ గుర్తు రాకూడదు, లేనోడికి లేని స్థితి కూడా గుర్తు రాకూడదు. ఆ రీతిగా నీ యొక్క పలకరింపు కానీ, నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, నువ్వు సిద్ధపరిచే విధానం కానీ ఆ రీతిగా ఉండును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచుకోడి. ఎవ్వరు కూడా నీకు కీడు చేసిన వాళ్ళకైనా సరే నువ్వేం చేయొద్దు, కీడు చేయొద్దు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, కీడు చేసి కీడుతో జయించేదానికంటే మేలు చేసి కీడును జయించాలంట. ఏం చేయాలంట? మేలు చేసి కీడును జయించాలి. అదే చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు కదా, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక వాళ్ళని ఏం చేయాలంట? దీవించాలి. రోమపత్రిక తీయండి ఒకసారి, రోమపత్రిక 12:21 చూడండి. 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని చేయాలంట, జయించాలి. కీడు వలన కీడు జయించొద్దు. కీడుని ఎలా జయించాలి? మేలు చేత జయించాలి. హల్లెలూయా.
అది ఎలాగనేది పైన చెప్పాడు, కొన్ని వచనాలు చదువుకుంటే మీకు అర్థమైంది. ఈరోజు మొన్న ఆదివారము నేను విన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కింద ఒక ఆమెను పని చేసుకుంటుందంట, పైన ఒక ఆమెను పని చేసుకుంటుంది. అయితే కింద ఆమె ఏమైందంటే ఆమె తలంతా తడిసిపోయింది. తడిసిపోతే ఆమె ఏమనుకుందంటే పైన ఆమె నా మీద నీళ్ళు పోసిందని చెప్పి పచ్చి బూతులు బండ బూతులు తిట్టేసిందంట. కానీ జరిగిందని తెలుసా? వర్షం పడుతుంది. అప్పుడు ఏం పడుతుంది? వర్షం పడి పాపం తడిస్తే ఆమె ఏమనుకుందంటే పైన ఆమె నా మీద నీళ్ళు పోసింది అంటే, పైనుంచి నీళ్ళు పోసిందంటే ఎంగి నీళ్ళగా పోసేది, ఆ ఎంగి నీళ్ళు పోసి నా నెత్తంతా నన్ను అంతా తడిపేసిందని చెప్పి పచ్చి బూతులు బండ బూతులు తిట్టేసిందంట. పైన ఆమె మౌనంగా ఉందంట. ఎదురాయన అదేంటి వర్షం పడితే కదా తడిసింది ఆమె తిడుతుంటే పైన ఎందుకని మౌనంగా ఉంది ఏమనుకోకుండా అని చెప్పి, చెప్పండి ఆంటీ మీరు నీళ్ళు పోయలేదమ్మా, నేను వాడు తిడుతుంటే కాముకుంటారండి, నేను నీళ్ళు పోయలేదమ్మా వర్షం పడుతుందమ్మా అందుకే తడిసేవని చెప్పరేంటి ఆంటీ అంటే మారు మాట్లాడకుండా కాముగానే ఉందంట. ఈ అమ్మగారు మాత్రం కళ్ళు లేవా నీకు, అది లేవా, తెలుసు కదా బండబూతులు అంటే, తిట్టేసిందంట. తర్వాత ఈమె కిందకి వెళ్ళినప్పుడు ఆ తిచ్చిన ఆమెకి ఏమైందంటే బాగా కాళ్ళకి అవి నొప్పులు వచ్చి బలహీనత వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటే, ఈ తిట్లు తిన్నామే కిందకి వెళ్ళి చెప్పిందంటమ్మా, ప్రార్థన చేసి నూనె రాయమంటావు కాళ్ళకి అందంట. ఏమంది ఏమంది మనం ఉంటే అక్కడ ఏం చేస్తాం చెప్పండి? మనమే కానీ అక్కడ ఉంటే ఏం చేస్తాం? తిక్క కుదిరింది, నన్ను తిడుతుందా, నేను చెయ్యిపోయినప్పటికీ వర్షం పడి తడితే అది నీ పోసినట్టు తిడుతుందా, ఇలాగే జరగాలి, ఇలా చేస్తే జరిగిందిలే, ఆ కాళ్ళు నొప్పులేంటి ఇరిగిపోతే బాగుండేది అని మనసులో బయటకంటే ఇంక మళ్ళీ అక్కడ ఫైటింగే అని మనసులో అనుకుంటూ ఏం ఖుషి అయిపోతామో, హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నట్లుగా పొంగిపోతూ ఉంటాం. కానీ ఆ తల్లి ఏం చెప్పిందండి, మా ప్రార్థన చేసి కాళ్ళకు నూనె రాయమంటావా అందంట. అంటే ఆ సహోదరి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏదో కాళ్ళ నొప్పులు వచ్చినా తిట్టిందే ఆ మందంట, ఏమ్మా అసలు నువ్వు చెయ్యని తప్పుకు నేను నన్ను బండబూతులు తిట్టాను కదా, నా మీద కోపం రాలేదా నీకు? నాకు బాగపోతే మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి నూనె రాయమంటావు అంటావేంటి? నీకు నా మీద కోపం రావాలి కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, మా యేసయ్య ఇలాగే నేర్పించాడు మాకని చెప్పిందంట. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి వారు సంఘములో ఉన్నారు కాబట్టి నేను సేవ చేయగలుగుతాను ఇక్కడ. లేకపోతే మామూలు లేదు, కొంతమంది ఉంటారు పారిపేటలు చేస్తారు, వీళ్ళు అసలు ఏరియాలలో లేకుండా తరిమేళం చూస్తారు. కానీ ఎందుకు ధైర్యం కలిగి ఉండగలుగుతున్నానంటే ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు వాక్యానుసారంగా జీవితాలు కట్టుకునే బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలను బట్టి నేను నిలిచిపోతున్నాను ఇక్కడ, అంతే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానికి కట్టుబడి జీవించే వాళ్ళు అందరు లేకపోయినా కనీసం కొందరైనా ఉన్నారు కదా అనే తృప్తి ఏం చేస్తుందంటే నిలబడి సేవ చేయిస్తుందండి. హల్లెలూయా. ఈ రోజున అంటున్నాను కదా, కొందరు కాదు, ప్రేమ సువార్త ప్రార్థన మందిరంలో అందరూ కూడా అదే ప్రేమ కలిగి మీ జీవితాలను కట్టుకొందురుగాక. ఇది ఒక దైవ సేవకుడు వాక్కు కాదు, దేవుడి స్వరం మనకు తెలియజేస్తా ఉంది, మీరు అలా బ్రతకండి అని. హల్లెలూయా. ఏమంటున్నాడు? సహోదరులలో ఎవరికి కూడా ఏం చేయొద్దంట, కీడు అనేది ఎవరికి కూడా మీరు చెయ్యదలుచుకుడి అని అక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఈ రోజు కూడా ఎంతమంది దైవ స్వరము మనకు తెలియజేస్తుండగా మాట్లాడుతుండగా ఎంతమంది వినకుండా మీ చెవులను మూసుకుంటున్నారు? ఒకవేళ అలా మూసుకుంటే జరిగేది ఏంటి తెలుసా? 13 వచనం చదవండి, 14 చదవండి.
మరియు వారెరుగని అన్యజనులలో అన్య జనులలో నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవ్వరును సంచరింపకుండా అది పాడగును. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగు చేసుకొని ఉంటారు. వాళ్ళంతే. చేజేతులారా మనోహరమైన దేశాన్ని నాశనంగా చేసుకుంటారంట. చేజేతులారా, ఈరోజు మనోహరమైన నీ జీవితాన్ని, దైవ స్వరాన్ని విననల్లనటువంటి జీవితంగా, లోబడనల్లని జీవితంగా ఉన్నట్లయితే మనోహరమైన నీ జీవితం, మనోహరమైన నీ కుటుంబం, మనోహరమైన నీ భవిష్యత్తు ఏమవుతుందండి? నాశనం చేసుకుంటా నీవు చేజేతులారా. కొంతమంది ఇప్పటికి కూడా చేతులు కాలిన తర్వాత పాస్టర్ గారు మీరు చెప్పిన వినుకోకుండా జీవించి ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఒక ఆమంది కదా, నాకు అనిపించింది, ప్రభా ఎందుకు 21 రోజులు పాస్ ప్రార్థనలు 30 రోజులకి ఎందుకు పెంచావని, పెంచడానికి గల ఉద్దేశం ఏంటి ప్రభు అని ఆలోచన చేస్తే ఒక ఆమంది కదా, అయ్యా మీరు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టకపోతే నా ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు నష్టమైపోయేది మాకని చెప్పింది ఆమె. ఏంటంట, మా ఇంట్లో ఆ ఉపవాస ప్రార్థన జరగకపోతే కొన్ని లక్షల రూపాయలు మా కుటుంబంలో నష్టమైపోయేది. ఆ ఉపవాస ప్రార్థనే ఆ ఇంటిలో ఒక బండ లాంటి ఒక బ్రతుకు మారడం వల్ల ఒక రహస్యం బయటకు వచ్చింది. ఆ రహస్యం బయటకు రావడం వల్ల 8 లక్షల రూపాయలు నష్టపోకుండా బయటపడడం జరిగిందండి. లేకపోతే ఏమైంది చెప్పండి? ఎంత ఘోరమైన నష్టం జరిగేదండి. హల్లెలూయా. ఒక ఉపవాస ప్రార్థన ఒక బండలాంటి హృదయాన్ని మార్చింది. ఆ మార్చడం వలన రహస్యం బయటకు వచ్చింది. ఆ రహస్యం బయటకు రావడం వలన కొన్ని లక్షల రూపాయలు నష్టం కాకుండా దేవుడు మేలు చేశాడు. హల్లెలూయా. ఈరోజు దైవ స్వరాన్ని విని కూడా దానికి అవిధేయులుగా జీవిస్తే అంటున్నాడు కదా, మనోహరమైన నీ జీవితం, మనోహరమైన నీ కుటుంబం, మనోహరమైన నీ భవిష్యత్తు చేతుల్లో నువ్వేం చేసుకుంటున్నావు? నాశనం చేసుకుంటావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక మాట పైన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరినూ సంచరింపకుండా ఉన్నట్లుగా అది పాడైపోయిందంట. అంటే ఎవరికి ఏమాత్రం కూడా ఉపయోగపడిన జీవితంగా, ఎవరు కూడా ఏ విధంగా పనికిరాని జీవితంగా, చివరికి నీకు కూడా పనికి రాకుండా, నీ జీవితం నీకు ఉపయోగపడకుండా అది పాడైపోయే స్థితిగా మారిపోతుంది. అందుకనే దైవ స్వరము మనకు తెలియజేసినప్పుడు ఆ మాటకు మనం ఏం చేయాలి? లోబడి జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. లేకపోతే శోధన అనేది మన దాకా వచ్చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన. ఇది దైవ స్వరం. అది వినుకోకుండా ఉన్నావు అనుకో, ఏమొచ్చి పడిద్ది? శోధన వచ్చి పడిద్ది. అందుకనే చాలా జాగ్రత్తగా, జ్ఞానయుతంగా మనము దైవ స్వరానికి ఏం చేయాలండి? విన్న మనము అవిధేయులుగా కాదు, విధేయత కలిగి జీవించాలి. అలా జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. గర్విస్తే గడ్డిని మేపిస్తాడు దేవుడు. జాగ్రత్త. నెబుకద్నెజరుకు చెప్పిన వినుకోకుండా గర్వించాడు, పశువులాగా గడ్డి మేస్తా కూర్చున్నాడండి. బెల్షాస్సరుకు చెప్పాడు, వినలేదు, లెక్క చూశాడు, పతనం అయిపోయాడు. అంతే. సౌలుకి చెప్పాడు, వినలేదు, సింహాసనము నష్టమైపోయింది. చూడండి, సౌలుకి చెప్పినప్పుడు సౌలు వినలేదు, విన్నప్పుడు సౌలయ్య గారు ఏం చేశాడు? మనవి చేసినప్పుడు దేవుడు కూడా వినలేదంట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 28:6 చూడండి. 28:6 త్వరగా 28:6 చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను
ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. ఏమీ ఏం చేయలేదంటండి, సెలవీయకుండా ఉన్నాడంటండి. అక్కడ ఈ సౌలయ్య గారు ఏం చేశారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది, ఏంటండి భయకంపమా, భయకంపము ఎవరిని చూసి, ఫిలిస్తీయులను చూసి సౌలు భయపడి ఏం చేశాడంట, యెహోవాకు ఏం చేశాడు, యుద్ధ విచారణ చేయగా దేవుడు భయపడక నువ్వు ఆ భయం అనేది నీ యుద్ధకు రాకముందే మర్యాదగా బ్రతకలని చెప్పాడు దేవుడు. ఆ శోధన యుద్ధకు రాకముందే మెలకువలకి ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ మనము వినుకోకుండా జీవించాడు అయ్యగారు. ఇప్పుడు మనోడికి ఫిలిస్తీయుల ద్వారా ఏమొచ్చిందంటే భయకంపం వచ్చినప్పుడు యెహోవా యుద్ధ విచారణ చేయగా అనగా ప్రార్థించగా దేవుడు ఏం చేశాడంటే యెహోవా స్వప్నం ద్వారా కానీ ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవీలేదంటండి. హల్లెలూయా. ఈ ఊరిమి ద్వారా అంటే ఒకసారి మీరు చూస్తే నిర్గమాకాండము 28వ అధ్యాయం 30వ వచనం. ఈ యొక్క ఊరిమి ద్వారానంటే దేవుని యొక్క ఆలోచనను దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఊరిము అలాగే తుమ్మిము అనే దాని ద్వారాగా దేవుని యొక్క ఆలోచన అనేది తెలియజేసేవాడు అనమాట. చూడండి ఒకసారి 28:30 నిర్గమాకాండం 28:30 చూడండి. అక్కడ మరియు నీవు న్యాయ విధాన పతాకములో ఊరిము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఏం చేయాలి, ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అహరోను లేతే ఈ ప్రధాన యాజకుడు ఏమండి దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు గురించినటువంటి ఒక విషయాన్ని దేవుని ఆలోచన తెలుసుకోవడానికి ఈ యొక్క రొమ్మును ఏం చేయాలంటే ఊరిమును తుమ్మిమును ఏం చేయాలంట, రెండింటిని రెండు వైపులు తగిలించుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఏం చేస్తాం, బొరుసు పడితే ఓడిపోయినట్టు, బొమ్మ పడితే గెలిచినట్టు, అవునా కాదు, బొమ్మ బొరుస తెలుసు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా అష్టాజంబాలు వేసేటప్పుడు ఇట్లా చేసినోడు ఏమైనట్టు, పండినట్టు, ఇట్లా చేసినోడు పండినట్టు కదా, అవునా కదా, చెప్పండి. మీరేదో ఆడినట్టుగా చూస్తారనాక, అవునా? అప్పుడులో కూడా ఈ యొక్క ఊరిము తుమ్మిము అనేది ఆ రీతిగా దేవుని ఆలోచన తెలియచేయడానికి వాటిని ఈ ప్రధాన యాజకుడు అహరోను చేయాలంటే తన రొమ్మున వేసుకొని వెళ్ళాలి. ఇవి ఏ రీతిగా దేనికి సూచనగా కనబడుతుందంటే ఈ పదాలు అనేవి కాంతులు అలాగే పరిపూర్ణతలు అని అర్థము ఇవ్వచ్చు అన్నట్లుగా పండితుల యొక్క అభిప్రాయం. జాగ్రత్తగానండి. ప్రజలకేదైనా సందేహం కలిగితే దేవుడు వీటి మూలముగా వారికి ఏం చేస్తాడంటే సమాధానాన్ని దయచేస్తాడంటండి. ఎలాగంటే వెలుగుగాను దయ చేస్తాడంట. రత్నలాగా ఏమవుతుందంట, దగదగదగ మెరుస్తా ఉంటుందంట. ఏమవుతుందంటే దగదగ మెరుస్తా ఉంటుందంట. ఏది దేవుడు జవాబిచ్చే లెక్కనైతే, ఒకవేళ జవాబు కానీ అనుకూలం కాకపోతే రెండవది ఏంటంటే మెరుసుద్ది అంటండి. ఊరికనే మెరిసి అలాగ వదిలేస్తుందంట. అదే కానీ ఒకవేళ దేవుడు జవాబు అయితే దగదగదగ ఏమవుతాయి అంట, మెరుస్తూ ఉంటాయి అంటండి. ఏవి ఇక ఊరిము తిమ్ము అనేవి ఏమవుతాయి అంట, అలాగా మెరుస్తే దగదగ మెరుస్తే దేవుడు జవాబు ఇచ్చినట్లు, అలాగ మెరిసి కానీ వదిలేస్తే దేవుడు జవాబు ఇవ్వనట్లుగా ఆ రీతిగా అప్పుడు దినాలలో జరుగుతూ వచ్చేది. అందుకని ఇక్కడ ఈ సౌలు విషయంలో అదే చెప్తున్నాడు. ప్రవక్తల ద్వారాగైనాను
ఊరిము ద్వారాగైనను స్వప్నముల ద్వారాగైనా దేవుడు ఏం చేయలేదు, జవాబు ఇవ్వలేదంట. మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎలా చేసుకుంటామంటే, ప్రభువా నేను పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, బొమ్మ పడితే వెళ్తాను, బొరుసు పడితే వెళ్ళను. చేశారు ఎప్పుడన్నా అలాగా? ఇంకా ఏదన్నా రకరకాలుగా. ఇంకొంతమంది బైబిల్లో నుంచి యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, నాయన 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 నేను వాక్యం తిత్తుండగా మంచి వాక్యం, నాకు నువ్వు వాక్యం ఏది ఇస్తావు దాన్ని బట్టి అనుకోని కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బైబిల్ మడత పెట్టి తీస్తారు. ఇంకొంతమంది కొన్ని ఏం చేస్తారా, ఎందుకు అక్కడ దాకా ఎందుకండి, పిల్లవాడికి అన్నప్రాసన చేసేటప్పుడు ఏం చేస్తారు, పెన్ను, కత్తి, బుక్కు, బంగారము ఏం పెడతారు చెప్పండి, నాకు తెలియదు, నేను మా పిల్లలకి ఏం పెట్టలా నేను. అంతేనా? అన్నం, డబ్బులు, ఇంకేం పెడతారు, బుక్స్ పెడతారు. ఈ పెట్టేవాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు అండి. మంచి మంచి ఎదురు పెడతారు, మిగతా వెనకలు పెడతారు. ఒక్కొక్కసారి నీకు పరీక్ష కోసమని వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు, వెళ్ళి ఏది పట్టుకోకూడదు అనుకుంటే అదే పట్టుకుంటాడు వెళ్ళి. ఇలాగ మనము కొన్ని మనకు ఆలోచన కలగడానికి చేసే ప్రయత్నాలు. నేను అంటాను, యథార్థవంతులుగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతే నీకు అన్నీ మంచి జరుగుతాయి అంతే. ఇంక దీంట్లో నువ్వు బొరుసా బొమ్మ అయ్యాకల్లా, ఇంకా నువ్వు హెడ్ అండ్ ట్రైల్ అయ్యాకల్లా, నువ్వు యథార్థంగా ఉంటే ఒకవేళ నువ్వు ట్రైల్ వేసినా సరే అది హెడ్గానే మారిపోతుంది నీకు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మంచిగా లేకుండా ఒకవేళ నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఆ బొమ్మ పడినా సరే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. అర్థమైందా? ఏదైనా సరే మన చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి ఇది. హల్లెలూయా. అప్పటి కాలంలో అలాగా దేవుడు ఏం చేసేవాడు అంటే, వాళ్ళకి దేవుని ఆలోచన తెలియజేసేవాడు. ప్రవక్తల ద్వారాగా దేవుడు ఆలోచన తెలియజేసేవాడు, ప్రజలకి స్వప్నాల ద్వారాగా దేవుడు ఆలోచన తెలియజేసేవాడు, అలాగే ఊరిము తిమ్ము ద్వారాగా అలాగ తెలియజేసేవాడు అనమాట. కానీ సౌలుకు ఈ 3 విధాలుగా ఏం చేయలేడు, తెలియజేయలేడు. కారణం ఏంటంటే సౌలు దేవుడి మాటకు అవిధేయత చూపించాడు, లోబడలా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం మొత్తం ఎలాగా, ప్రభువా నా పరిస్థితిని వెరిగిన వాడే కదా నాయన, ఈరోజు నీ దాసుడి ద్వారాగా నువ్వే మనసున్న దేవుడు వెతి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని వస్తారు. నిజంగా దేవుడు మాటకు లోబడి ప్రార్థించే వారికి దేవుడు స్పష్టంగా రోజు మాట్లాడతాడు. అలా కాకుండా వచ్చిన వాళ్ళకు కొంచెం కూడా మాట్లాడి కాస్త గద్దింపు మాటలు ఇచ్చి పంపిస్తాడు. నువ్వు బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు ఎడపడ బ్రతికేస్తున్నావు, నువ్వు బ్రతుకును మార్చుకొని కాస్త హెచ్చరికల మాటలతో పంపిస్తాడు. అవునా కాదా? అలాగా 2 విధాలుగా దేవుడి స్వరం ద్వారాగా దేవుడు మాతో అలాగ మాట్లాడు, 2 విధాలుగా మాతో మాట్లాడాడు అన్న వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది సందేహంతో స్తోత్రం చెప్పారు అంతే. అవునా కాదా? ఒకసారి నువ్వు అనుకున్నట్లుగా ప్రభువా నా పరిస్థితి నుంచి నాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడిని పరిస్థితి నుంచి దేవుడు మాట్లాడాడు. అలాగే నేను దిద్దే విషయంలో కూడా నీతో మాట్లాడే ఉంటాడు దేవుడు. నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, అందుకే నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇంకొక రిఫరెన్స్ ని చూపించిన మాటలు ముగిచ్చేస్తాను, చూడండి ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుంచి 28 వరకు వచనాలు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24 నుంచి 28 వరకున్న వచనాలను ఒకసారి మనం చూద్దాం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే ముందు బోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? బోధ చేస్తాడు.
మనం కూడా మన పిల్లల్ని ప్రేమించేటప్పుడు స్టార్టింగ్లో కొట్టేస్తారండి. స్టార్టింగే అలా కొట్టేవాళ్ళు కూడా మంచోళ్ళు కాదు, సరైన వాళ్ళు కాదు, తల్లిదండ్రులు కాదు, వాళ్ళు రాక్షసులు అని చెప్పాలి. ముందేం చేస్తాను, నా నాన్న, నా బుజ్జి తల్లి, ఎఫ్సిబా బంగారు తల్లి, చెప్పిన మాట తిన్నమ్మా, అమ్మ నా మాట తిన్నమ్మా అని చెప్పి, తినమ్మా కాస్త తిండి పెంచమ్మా అని బుజ్జగించి చెప్పినప్పుడు వింటారు. అప్పుడు వినకపోతే ఏం చేస్తారంటే గద్దిస్తారు. ఏం చేస్తారు? గద్దిస్తారు. గద్దించినా కానీ లోబడకపోతే తాట చెప్పండి తీస్తారు. మన దేవుడు కూడా అంతే. ముందు ఏం చేస్తాడంటే బోధ చేస్తాడు, బుద్ధగిస్తా ఉంటాడు. బొజ్జు నా తల్లి ఈనమ్మా. ఇప్పుడు ఆదామ వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు? వరే బుజ్జులారా ఇటు రండి నాన్న, నా తల్లులారా రండి ఇద్దరు అని చెప్పి ఏదో తోటలో కూర్చోబెట్టి ఈ పండ్లన్నీ తినండి అన్న, ఈ పండ్లన్నీ తినండి, తిని ఈ ఒక్క పండు మాత్రం ఏం చేయదు, తినద్దు. బోధ, దీని ఏమంటారు? బోధ చేయడం. ఇక గద్దింపు ఏంటి తెలుసా? ఒకవేళ మీరు కాదని తిన్నారు, చస్తారు. మీరు ఏమన్నాడు? చస్తారు అంతే చెప్పాడు. వీళ్ళు రెండు వినలే, చచ్చారు నిజంగానే. బోధ చెప్పారు, వినలేదు. గద్దించాడు, వినలేదు. ఇక్కడ కూడా దేవుడు అదే అన్నాడు. సొలొమోనుతో చెప్తున్నాడు కదా, నేను బోధ చేశాను, మీరేం చేయాలా? విననొల్లకపోయిరి. తర్వాత గద్దించగా లోబడక, ముందును బోధ చేశాడంట, త్రోసివేశారంట, గద్దిస్తేనో లోబడకపోతిరంట. ఇప్పుడు ఏం జరిగింది? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు, ఎప్పుడు కలుగుతుంది అపాయం? బోధ వినకపోయినా, గద్దింపుకు లోబడకపోయినా వచ్చేది ఏంటిది? చెప్పండి. పిల్లలైనా అంతే, గుర్తుపెట్టుకోండి. పిల్లలారా, మీకు బోధ చేసినప్పుడు, పుచ్చగించి చెప్పినప్పుడు లోబడకపోయినా, వినకపోయినా, గద్దించినప్పుడు లోబడకపోయినా వచ్చేదేంటిది? వచ్చేదేంటిది? చూడండి, వచ్చేదేంటిది? అక్క ఏమవుతుంది? ఉపాయం కాదు, అపాయం వస్తుంది. పట్టి ఏమవుతుంది? మనకి ఈ లోకంలో ఉంటేనే కదా, మనం ఏమవుతుంది? అపాయం. అవి ఏమవుతుంది? ఇంకా అక్కడ పిల్లల గట్టి పెంచు స్వరం, అపాయం. ఇంకా అది ఇక్కడ అదే అంటున్నాడు, అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వేదను. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? నవ్వుతామా లేదా? అరే చెప్పినప్పుడు వినాలి కదరా. ఇప్పుడు కుదిరిందా? రోగం కుదిరిందా? ఇప్పుడు జరిగిందా? అంటే ఈ దెబ్బ తగలేదా? తిక్కేలాగా కుదరాలి. ఆయన ఏం చేస్తారండి? నవ్వుకుంటారు. దేవుడు కూడా నవ్వుతాడంటండి. నీకు అపాయం వచ్చినప్పుడు జాలిపడ్డావు, నీకు అపాయం వచ్చినప్పుడు కరుణించడు, నేను చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు తెలుసా? నీకు వచ్చిన అపాయాన్ని బట్టి కాదు, నీకు వచ్చిన అపాయం బట్టి కాదు. అరే అప్పుడు నేను చెప్పినప్పుడు ఏంటో బాగుండేది కదరా అని దాన్ని గుర్తు చేసుకుని ఏం చేస్తే నవ్వుతా ఉంటాడు. మనం కూడా అంతే కదా. వీడికి తగిలినందుకు కాదు, తగిలినందుకు గుండె గాయపరచబడుతుంది. వాడికి దెబ్బ తగిలినప్పుడు, వాడికి గాయమైనప్పుడు, వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క గుండె గాయమైపోద్ది, లోపల గుండెలో గాయం జరుగుతుంది. కానీ పైకి ఏం చేస్తారంటే గాయాన్ని కూడా తట్టుకుంటూ వీడు వినకపోవడం వల్ల ఇలా జరిగిందని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మన యేసయ్య కూడా నీ మీద కోపంతో కాదు, నీకు వచ్చిన అపాయాన్ని బట్టి కాదు నవ్వేది, నీకు చెప్పినప్పుడు వినలేదే దాన్ని బట్టి నవ్వుతాడంట. తర్వాత చూడండి ఏమంటాడు, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మర్ర పెట్టెదురు, కానీ నేను ప్రత్యుత్తరమియ్య కొందును. నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను అప్పుడు శ్రద్ధ వచ్చేస్తుంది, బాగా జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. గద్దింపుకు బోధకు వినకపోతే వచ్చే కష్టాలన్నీ అయ్యే కింద ఉన్నాయి. అందుకని మర్యాదగా మనం ఏం చేయాలంటే బోధకు గద్దింపుకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుకుని ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:4 తరగతి అమ్మా. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. హల్లెలూయా. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు తెలుసా? దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకు దైవ స్వరాన్ని మనకు ఎందుకు వినిపింపజేస్తున్నాడంటే దేవుడి మహిమను నువ్వు పొందడానికే. దేవుడికి మహిమ కలుగును గాక. నీ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, దైవ స్వరం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు దేవుడి మహిమను అనుభవించడానికే దైవ స్వరము నీ యొద్దకు వస్తుంది. ఈ సత్యాన్ని గుర్తిద్దాం. గుర్తించి దైవ స్వరానికి లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, ప్రభువా నీకు అంగీకారము కాని ప్రార్థనలు ఏమో మాకు నేర్పించారు. ఈ 5 విషయాలను ప్రభువా మేము జ్ఞాపం చేసుకుంటూ తండ్రి ఈ లక్షణాలు ఏవి కూడా మాలో లేకుండా నీ సన్నిధిలో ప్రార్థించుదుముగాక. అలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. తండ్రి మాలో ఎన్నడే గాని ప్రభువా పాపం అనేది ప్రవేశింపకుండా ఉండినట్లు మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తూ నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా మమ్మల్ని ఉంచండి నాయన. దైవ వాక్యానికి అయ్యా ప్రభువా వినేవారముగా ఉండి ప్రార్థించే వారికి మమ్మల్ని ఉంచండి అయ్యా. అయ్యా మాకు అవసరత అయ్యా కలిగి మేము ప్రార్థించేవారుగానే ఉంచండి. దురాశతో కూడిన ప్రార్థన మా జీవితంలో ఉండకుండా ఉండును గాక. ప్రేమ లేని వారముగా నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా మేము ఉండకూడదు నాయన. ప్రేమ కలిగిన వారిగా ప్రార్థించే వారిగా ఉంచండి నాయన. అలాగే ప్రభువా దైవ స్వరానికి లోబడే వారంగా మమ్మల్ని ఉంచండి. లోబడని వారి ప్రార్థన, అవిధేయులైన వారి ప్రార్థన విననని చెప్పారు ప్రభువా. మేము అవిధేయులుగాను, దేవుడి వాక్యాన్ని వినని వారముగాను, పాపము చేసిన వారముగాను, దురాశతో కూడిన వారముగాను, ప్రేమ లేని వారముగాను జీవించక తండ్రి ప్రభువా పరిశుద్ధులముగాను, అవసరతుండి ప్రార్థించే వారముగాను, దేవుడి వాక్యానికి లోబడిన వారముగాను, ఇతర పట్ల ప్రేమ చూపించే వారిగాను, దైవ స్వరానికి విధేయులుగాను జీవించి నీ సన్నిధిలో ప్రార్థించుదుము గాక. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉందుము గాక. చిన్న ప్రార్థన చేసుకుంటారా? ఒకవేళ నీలో 5 రకాల లక్షణాలు నీలో ఉన్నాయా? 5 లేకపోయినా ఒక లక్షణమై నీలో ఉందేమో. అందుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. నువ్వు చేసే ప్రార్థన పాపములో ఉండి ప్రార్థిస్తున్నావా? దేవుడు అంగీకరించడు. దేవుడి వాక్యాన్ని వినుకోకుండా ప్రార్థిస్తున్నావా? దేవుడు అంగీకరించడు. దురాశతో ప్రార్థిస్తున్నావా? దేవుడు అంగీకరించడు. ప్రేమ లేని వాడిగా ఉండి ప్రార్థిస్తున్నావా? దేవుడు అంగీకరించడు. దైవ స్వరానికి అవిధేయులై ప్రార్థిస్తున్నావా? దేవుడు అంగీకరించడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీలో ఒక్క లక్షణం ఉన్నా నీ ప్రార్థన అంగీకరించబడదని సత్యాన్ని తెలుసుకొని ఈ రోజు నుంచి నీ ప్రార్థనలు అంగీకరించే ప్రార్థనలుగా ఉండినట్లుగా మన జీవితాలు మనం కట్టుకొద్దాము కాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజా నీకు వందనాలు. మీకు అంగీకారం కాని ప్రార్థనలు ఏ ప్రార్థనలు మాకు తెలియజేసినందుకు వందనాలు. విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలు ప్రభు అంగీకారయుతమైన ప్రార్థనలుగా ఉండును గాక. జవాబు పొందుకునే ప్రార్థనలుగా ఉండును గాక. దీవించబడే ప్రార్థనలుగా ఉండును గాక. అటు కృప మాకు దయచేసి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.